హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వ్లాగ్ వచ్చేసి హౌస్ క్లీనింగ్ అనమాట. ముందుగా కిచెన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. కిచెన్ క్లీన్ చేసుకోవడం కంప్లీట్ అయిందంటే వంట చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ సెల్ఫ్లో ఉన్న బాక్స్ అన్నీ కిందకి పెట్టేశాను. ఇంకా ఫెస్టివల్ కూడా 2 days మాత్రమే ఉంది, అందుకని వీలైనంత తొందరగా అయితే క్లీన్ చేసుకోవాలి. ఇక బ్రేక్ఫాస్ట్ కూడా తొందరగా చేసేయాలి. బ్రేక్ఫాస్ట్తో పాటు సాంబార్ కూడా చేస్తున్నాను, ఎందుకంటే క్లీనింగ్ మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని వంట కూడా చేసేస్తున్నాను. వంట చేసి పక్కన పెట్టేసామంటే ఒక పని అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ ఆలు సాగు చేస్తున్నాను. అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ కోసమని బెండకాయ సాంబార్ చేస్తున్నాను. ఇక్కడ ఒక పక్కన ఆలు సాగు చేస్తూ మరో పక్కన బెండకాయ అయితే ఫ్రై చేస్తున్నాను. ఇంకా 1 week ముందుగానే హౌస్ క్లీనింగ్ చేసి ఉంటే బాగుండనిపించింది. ఉగాది ఫెస్టివల్ 2 days మాత్రమే ఉందన్నమాట. పండుగ దగ్గరికి వచ్చే కొద్దీ కొంచెం టెన్షన్ అవుతుంది. వీలైనంత తొందరగా పనులైతే కంప్లీట్ చేసుకోవాలని. తొందరగా పనులన్నీ కంప్లీట్ అయ్యాయంటే ఇక మనసుకు హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ బెండకాయ సాంబార్ కోసమని వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి ఉంచాను. వీటన్నిటిని పైన ఫ్లోర్లో అయితే క్లీన్ చేసుకోవాలి. పైన ఫ్లోర్లో కొంచెం ఖాళీ ప్లేస్ ఉందన్నమాట, అక్కడ క్లీన్ చేసుకొని డ్రై చేసుకోవచ్చు. ఇక్కడ ఆలు సాగు చేయడం అయితే కంప్లీట్ అయింది. అలాగే బెండకాయ సాంబార్ కూడా రెడీ అయింది. ఇక పిల్లలకు బ్రేక్ఫాస్ట్ అయితే వేసి ఇవ్వాలి. ఇప్పుడు ప్రెజెంట్ పిల్లలు వచ్చేసి ఇంట్లోనే ఉన్నారనమాట. ఎగ్జామ్స్ అయితే నడుస్తున్నాయి, అందుకని ఇంట్లోనే ఉన్నారు. ఒకరోజు ఎగ్జామ్ ఉంటే ఒకరోజు హాలిడే అనమాట చదువుకోవడానికి. మా అమ్మాయికి మాత్రం ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి, ఇంకా మా బాబుకి అయితే నడుస్తున్నాయి. పిల్లలిద్దరూ ఇంట్లో ఉంటే మాత్రం చిన్న చిన్న పనులు అయితే హెల్ప్ చేస్తుంటారు. పిల్లలకు దోశలు అయితే వేసిస్తున్నాను. అలాగే మరో పక్కన రైస్ కూడా పెట్టేశాను. ఈరోజు ఎలాగైనా క్లీనింగ్ పనులు సగానికి సగం కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. ఎంతవరకు కంప్లీట్ అవుతాయో చూడాలి. ఫెస్టివల్కు ఒక్కరోజు మాత్రమే గ్యాప్ ఉంది. క్లీన్ చేసుకోవడం ఒక పని అయితే సర్దుకోవడం మరో పని. సర్దుకోవడానికి ఒక రోజంతా పడుతుంది. ఇక్కడ అందరం బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం. మా ఇంట్లో దోశకు వచ్చేసి ఆలు సాగు కంపల్సరీగా ఉండాలి. మా పిల్లలకు చాలా ఇష్టం. ఇక బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత పైన ఫ్లోర్లో అయితే అన్నీ తెచ్చేసాం క్లీన్ చేసుకోవడానికి. ఇవే కాదు ఇంకా చాలానే ఉన్నాయి. ప్లేస్ సరిపోదు కాబట్టి కొద్దిగా క్లీన్ చేసుకొని డ్రై చేసుకోవాలి. ఇక్కడ మా బాబు కూడా నాకు చాలా బాగా హెల్ప్ చేస్తున్నాడు. ಕೈಯೆಲ್ಲನೂ ನೀಟಾಗಿ ಹಿಂಗೆ ಹಂಗೆ మా పిల్లలు పనుల్లో చాలానే హెల్ప్ చేశారనే చెప్పాలి.
అన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇలా డ్రై అవ్వడానికి నీట్గా బౌలింగ్ చేస్తున్నాడు. ಕ್ಲೀನಾಗಿ ತೊಳೆದಿದೆಯಲ್ಲ ಅದನ್ನು? ಹುಷಾರು, ಗ್ಲಾಸ್ ಅದು ಏನಿದಾನ ಬರ್ತಿಲ್ವಾ? ಹಾಂ ಇರಿ, ನಾನು ತೆಗಿತೀನಿ, ಹಿಂಗೆ ಇಟ್ಕೋ. ఇల్లు మొత్తం పెట్టేసిన తర్వాత వంటకు కావాల్సినవి మాత్రం సర్దుకున్నాను. ఇంకా సర్దాల్సినవి చాలా ఉన్నాయి. ఇక మనం రోజు యూజ్ చేసే బెడ్షీట్లు అలాగే కర్టన్స్ ఒక్కటే వాష్ చేసుకుంటే పని అయిపోయినట్లే. 2 రోజుల నుంచి క్లీనింగ్ పనులతో అయితే అలసిపోయినట్టు అనిపించింది. ఇక్కడ మా పిల్లలిద్దరూ మామిడి తోరణాలు అయితే రెడీ చేస్తున్నారు. చాలా సింపుల్గా మా హౌస్ క్లీనింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బాయ్.